మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వంశీ, ఈ ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు. ఇంతకీ వర్షాన్ని పెళ్లి చేసుకోవడానికి నీకైతే ఇష్టమే కదా? తనని నేను ఎంతగా ఇష్టపడ్డానో నీకు తెలుసు కదా. తను నా జీవితంలో ఉండాలని నేను ఎంతలా కోరుకున్నానో. తను నాకు దూరం అవుతుందంటే నేను ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయానో మొత్తం నువ్వు చూసావు. అలాంటి నా వర్ష నా జీవితంలోకి వస్తుందంటే నేనెందుకు కాదనుకుంటాను? ఆ ప్రేమని తెలుసుకునే కదా మా పెళ్ళి ఆపుకుని మీ పెళ్లి చేయాలనుకున్నాను. కానీ చివరి నిమిషంలో అలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. నా ప్రేమకి ఏదో శాపం ఉన్నట్టుంది. అప్పుడు సమంత విడదీసింది. ఇప్పుడు కూడా సమంత దూరమై నన్ను వర్షాన్ని విడదీస్తూనే ఉంది. ఏంటి వంశీ అలా మాట్లాడుతున్నావు? ఇంకా సమంత విడదీయడం ఏంటి? వర్ష తన అక్క పోయిన బాధలో ఉంది. ఇప్పుడు తనతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ ఇంట్లో ఏమైనా సంతోషంగా ఉందా అంటే అది కూడా లేదు. తనే మనవరాలు అని నిరూపించుకోలేని పరిస్థితుల్లో ఉంది. అక్కడున్న వాళ్ళు తనని నానా మాటలు అంటున్నారు. ఆ బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అలా అని ధైర్యంగా వెళ్ళి తనని ఓదార్చలేకపోతున్నాను. ఈ సమస్యలన్నింటికీ ఒకటే పరిష్కారం. మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి. అప్పుడే తను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ భార్య అయినా సరే తను ఆ ఇంటికి మనవరాలవుతుంది. శంకర్ ప్రసాద్ గారు, పూర్ణ గారు ఒప్పుకున్నారు కాబట్టి ఆ బంధానికి ఏ లోటు ఉండదు. కానీ తను సంతోషంగా ఉండాలంటే మాత్రం మీ ఇద్దరి పెళ్లి జరగాలి. వర్షతో నేను మాట్లాడతాను, నీ పెళ్లికి ఒప్పిస్తాను. తాళి కట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండు. స్నేహానికి నిజమైన నిర్వచనం నువ్వు చూపిస్తున్నావు. నీ జీవితం బాగుండాలని నేను కోరుకున్నాను. కానీ నా ప్రేమను గెలిపించాలని నువ్వు ఇంతలా తపన పడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. థ్యాంక్ యూ. నిజంగా నాకు వర్షకి పెళ్లి జరిగితే జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. సిస్టర్, మీ కూల్ డ్రింక్. బన్నీ, మీ మమ్మీ ఫోన్ చేశారు. ఏంటి, మమ్మీ ఫోన్ చేసిందా? నేను వీడియో తీసుకుంటున్నానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేసింది? హలో, ఏంటి మమ్మీ, నేను వీడియో తీసుకుంటున్నానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? తీసిన వీడియోలు చాలేరా? నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్వి, మరి వీడియోలన్నీ తీసి అప్లోడ్ చేయడానికి. మనం బయటికెళ్ళాలి. నువ్వు వెంటనే ఇంటికి రా. అలా కాదు మమ్మీ, నేను సిస్టర్ ఇప్పుడే కలిసాము. సిస్టర్తో మాట్లాడాలి. తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు వెంటనే ఇంటికి రావాలి, లేదంటే మీ డాడీతో చెప్తాను. నువ్వెప్పుడు ఇంతే మమ్మీ, వస్తానుండు. సారీ సిస్టర్, మా మమ్మీ నన్ను ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వదు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, వస్తాను. బాయ్. బాయ్ సిస్టర్. బాయ్ బన్నీ. బన్నీ, బన్నీ.
కెమెరా మర్చిపోయాడే. ఇప్పుడేం చేయాలి? ఏయ్, రే బన్నీ, అదేంటంటీ మీ చేతులు అలా వెలిగించుకున్నారేంటి? మీ చేయి ఫైర్ అవ్వదా? అలా అనకూడదు బాబు, తప్పు. అమ్మవారి దగ్గర ఏదైనా కోరుకుని ఇలా చేతిలో హారతి కర్పూరం వెలిగించుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని అందరూ నమ్ముతారు. నేనొక పెద్ద కోరిక కోరుకున్నాను. అది నెరవేరడం కోసమే ఇలా చేశాను. బన్నీ, ఉమ్, అక్కడ మేం కొబ్బరికాయలు కొంటుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి మమ్మీ, మనం వచ్చింది టెంపుల్కే కదా, అందుకే నేను టెంపుల్లోకే వచ్చాను. ఇప్పుడేమైంది? వాడితో నీకెందుకు? గుడికి తీసుకురావాలనుకున్నా తీసుకొచ్చా. నువ్వెళ్ళి ప్రదక్షిణ చేసిరా. ఈలోగా నేను దేవుడికి దండం పెట్టుకుంటాను. అదేంటి మమ్మీ, నువ్వు ప్రదక్షిణం చేయవా? లేదే, నేను చేయలేను. నా పేరును కూడా నువ్వే చేసిరా. ఈలోగా నేను దేవుణ్ణి కోరుకోవాల్సింది ఒకటుంది. అలాగే మమ్మీ. బన్నీ, నువ్విక్కడే ఉంటావా? అలాగే మమ్మీ, నేను ఇక్కడే ఉంటా. పదండి. అమ్మా, నేను అనుకున్నట్టుగానే సమంతని పైకి పంపించేశాను. అందులో నీ కరుణ నా వైపే ఉంది. ఇప్పుడు వర్షాన్ని కూడా ఇంట్లో నుంచి పంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. అవి కూడా ఫలించేలా చూడు తల్లి. నా కూతుర్నే పావుగా వాడుకుని ఇంట్లో గొడవలు పెట్టి ఆ వర్షాన్ని తరిమేయాలి అనుకుంటున్నాను. ఎక్కడా ఎలాంటి ఆటంకం లేకుండా నువ్వే నా కోరిక నెరవేర్చు. తప్పకుండా నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. ఆస్తంతా నా చేతికొచ్చాక ఒక వెండి కిరీటం కూడా చేయిస్తాను. గ్రానీ, ఏంటి అమ్మవారిని అంతలా కోరుకుంటున్నావు? ఏమైనా బలమైన కోరిక? అవునరా, చాలా బలమైన కోరిక. ఇది నెరవేరాలని నేను ఎంతగానో అనుకుంటున్నాను. అది నెరవేరితే నాకన్నా అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. గ్రానీ, ఒకసారి చేయి చాపు. ఎందుకురా? చెప్తాను గాని చేయి చాపు. ఇది నా చేతిలో ఎందుకు పెట్టావు? 1 మినిట్. ఒరే, అరే, నా చేతిలో హారతి కర్పూరం వెలిగించావేంట్రా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? వదలదు గ్రానీ, నువ్వేదో పెద్ద కోరిక కోరుకున్నావు కదా, అది నెరవేరాలంటే ఇలా చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇందాక ఒక ఆంటీ చెప్పింది. ఏ ఒరే, చేయి కాలిపోతుందిరా, వదులు. ఆంటీ కూడా అలాగే చేసింది. నువ్వు కూడా అలాగే చెయ్యి. నువ్వు ఏది కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది. హారతి ఇవ్వు గ్రానీ, ఇవ్వు గ్రానీ, ఇవ్వు. బన్నీ, ఆ ఊరి కోసం ఏదో చేయాలనుకున్నాం, అనుకున్నట్టుగానే చేశాం. అక్కడ అందరి ఆనందం చూశాక చాలా సంతోషంగా ఉంది. అవును శంకర్, సొంతూరని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. ఆ ఊరి మీద హక్కుంటుందని కాదు, అభిమానం ఉంటుందని. అమ్మని చూసినా ఊరిని చూసినా మనసులో ఒకలాంటి భావన కలుగుతుంది. అది మనదని. అక్కడి వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టం మనం తీర్చినప్పుడు ఆ తృప్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అదే ఆనందంలో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు ఊరికి దూరంగా పెద్ద నగరంలో బతుకుతున్నాం అన్న మాటే కాని ఎవరికి వారే అన్నట్టున్నాం.
తినటానికి కొదవలేదు, ఉండటానికి సంపత్తికి ఎలాంటి లోటు లేదు. కాని ఏదో అసంతృప్తి ఉండేది. మన ఊరొచ్చి అక్కడ 4 రోజులు ప్రశాంతంగా ఉండి అందరితో కలిసి అందరి గురించి ఆలోచించేసరికి నిజంగా ఈ ఆనందం ఒక మధురానుభూతిలాగే మిగిలింది. ఏమైంది? ఎదురుగా రాళ్లు పెట్టారా? రోడ్డు రిపేర్లో ఉన్నట్టుంది. అదేంటి, వారం రోజుల క్రితమే కదా ఇదే రోడ్లోంచి వెళ్ళాం. అప్పుడు రోడ్డు బానే ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు రిపేర్ రావడం ఏంటి? రోడ్డు అన్నాక పనులు చేస్తూ ఉంటారు కదా పూర్ణ, ప్రతిదాన్ని అనుమానిస్తే ఎలా? ఉండరా, నేను చూస్తాను. అయ్యో, ఏమండి, అన్నయ్యని ఎవరో కొడుతున్నారు. సూర్యం, రై! 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 అన్నయ్య, సూర్య! రై! రై సూర్య! సూర్య! అన్నయ్య, అన్నయ్య రా అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, సూర్య! రై! నీకేం కాదురా? జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త. కూర్చో. ఏమండి, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దామండి. డాక్టర్! డాక్టర్! అన్నయ్య, అయ్యో, ఏమండి, అన్నయ్య అండి. డాక్టర్! అన్నయ్య, డాక్టర్! డాక్టర్ గారు, తనకి బలమైన దెబ్బ తగిలింది, బ్లీడింగ్ అవుతుంది. ప్లీజ్ కళ్యాణ్, వీడిని ఎలాగైనా కాపాడు. బాయ్స్, వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. శంకర్ ప్రసాద్ గారు, మీరేం టెన్షన్ పడకండి. హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, ఇంకేం భయం లేదు. నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి. ప్లీజ్, మీరు ఇక్కడే ఉండండి, ఏ ప్రాబ్లమూ లేదు. కానీ అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటారు? మేం మా ఊరిని చూస్తుంటే కొంతమంది అటాక్ చేశారు. ఆ గొడవలో అన్నయ్యకి తల మీద దెబ్బలు తగిలాయి. అప్పట్నుంచి ఆయన స్పృహలో లేరు. మాకెందుకో చాలా భయంగా ఉందండి. నేను చూసుకుంటానండి, ఎలాగైనా సరే ఆయన ప్రాణాల్ని నేను కాపాడతాను. వాడికి ఏమైనా అయితే ఈ గుండె ఆగిపోతుంది. నా స్నేహితుడు లేని జీవితాన్ని ఊహించుకోలేను. వాడిని మళ్ళీ మామూలు మనిషిని చేయాల్సిన బాధ్యత మీదే. ఎంత ఖర్చైనా సరే నేను చూసుకుంటాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్, మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి కూలుతుంది. ఈ మాట వింటే టెంటు హాలు కన్నీటి కహే పాడుతుంది. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం, మీ తనువులు స్నేహం కోసం, మీ పయనం స్నేహం కోసం. స్వామి, నాకంటూ ఇది ఇవ్వు అని ఏ రోజు నేను అడిగే పరిస్థితి రాలేదు. ఎందుకంటే దేవుళ్ళ నా స్నేహితుడే నాకు సమస్య వచ్చిన ప్రతిసారి నా వెంట నిలబడ్డాడు. నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించాడు. నా కష్టాలు తీర్చే వరకు
తన కంటి మీద రెప్ప కూడా వేసేవాడు కాదు. అలాంటి వాడే ఈరోజు అలా అచేతనంగా ఉన్నాడు. వాడలా ఉండడాన్ని నేను తట్టుకోలేను. వాడికి ఏమీ కాకుండా నువ్వే కాపాడు. స్వామి, కావాలంటే నా ప్రాణాలు తీసుకో. వాడి ప్రాణాన్ని మాత్రం నిలబెట్టు. అయ్యో, ఏంటండి ఏంటండి ఆ మాటలు? అన్నయ్యకి ఏమీ కాదు, తప్పకుండా ఆ భగవంతుడు కాపాడుతాడు. హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా, అన్నయ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏమండి, మీరే ఇలా బాధపడుతూ మాట్లాడితే ఇక నేనేమైపోవాలి? లేదు పూర్ణ, ఎప్పుడు వాడు మనకి సహాయం చేయడమే తప్ప వాడి గురించి మనమేం చేయలేదు. చివరికి వాడు ఏ కష్టంలో ఉన్నా కూడా మనం పాలు పంచుకోలేదు. చివరికి వాడి భార్య వాడికి దూరమైనప్పుడు కూడా జానకి చివరిసారిగా చూసుకోవడానికి తను రాలేని పరిస్థితి నేనే కల్పించాను. అలాంటిది ఈరోజు వాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ వాడు కన్ను తెరిచే వరకు నా మనసులో ఉండదు. ఏంటమ్మా కెమెరా పట్టుకొని వచ్చావు? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాది కాదు అంకుల్. ఈ మధ్య నాకు ఒక తమ్ముడు పరిచయం అయ్యాడని చెప్పాను కదా, తను కెమెరా మర్చిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపిస్తే ఇద్దామని తీసుకొచ్చాను. అవునా? కెమెరా ఏదో కొత్త మోడల్లా ఉందమ్మా. ఏది ఒకసారి చూడండి. అమ్మా సమంత, నిజంగా ఈ అబ్బాయి ఎవరో నీకు తెలీదా? ఇంకా నన్ను అనుమానిస్తున్నారు అంకుల్. నేనెప్పుడూ ఎవరికి అబద్ధం చెప్పను. ఒక్కసారి ఈ కెమెరాలో ఏమేం ఫోటోలు ఉన్నాయో చూడమ్మా. ఊరుకో మమ్మీ, వాడికి తెలీదు కదా. అక్కడ ఎవరో అలా చేశారంట, కోరిక తీరుతుందని చెప్పారంట. పాపం, నువ్వు కూడా ఏదో కోరుకున్నావని వాడలా చెప్పుంటాడు. వాడేమైనా ఇవన్నీ కావాలని చేస్తాడా చెప్పు? వాడు నా కోరిక తీరాలని చేసినా కాలింది నా చేయి కదా, అందుకు బాధ నాకే ఉంటుంది. ఇది తగ్గే వరకు నువ్వెన్ని చెప్పినా సరే నాకేమీ అర్థం కాదు. మమ్మీ, వాడేదో చిన్న పిల్లోడు, ఏదో తెలియక చేశాడిక వదిలి. నేనేవైనా నీ కొడుకుని ఒక్క మాట అన్నానా? నా కాలం చేయిని చూసి నేను బాధపడుతున్నాను. వాణ్ణి నేనేవైనా అంటే కదా నువ్వు నన్ను అనడానికి. స్వప్న, కొంచెం వాటర్ తీసుకురా. అలాగేనండి. సిస్టర్, ఏం చేస్తున్నావు? నీకు మీ గ్రానీకి ఇష్టమైన కూర చేస్తున్నాను. సిస్టర్, మొన్న కూడా నువ్వు వంట చేస్తే కూరలో కారం ఎక్కువైందని గ్రానీ తిట్టింది కదా, అందుకే ముందే ఆ కూరని టేస్ట్ చూపించు. బాగుందంటేనే పెట్టు, లేదంటే ఇంకోటి చెయ్యి. అనవసరంగా మా గ్రానీతో నువ్వెందుకు తిట్లు తింటావు? పర్వాలేదులే, పెద్దావిడే కదా, మాట అంటే తప్పేముంది. వద్దు సిస్టర్, ఎందుకు తిట్టించుకోవడం? ముందే టేస్ట్ చూడు. మనం బాలేదంటే ఇంకోటి చేస్తావు కదా.
అనవసరంగా అప్పుడు అనిపించుకోవడం ఎందుకు? నువ్వు నాకివ్వు, నేను తీసుకెళ్తాను. సరే. ఉమ్. తీసుకో. సిద్ధు తీసుకో. గ్రానీ, ఈ కర్రీ టేస్ట్ చూడు. బాబాయ్ మంట! అసలు చెయ్యకాలి నేను ఏడుస్తుంటే వేడి వేడి కూర నా చేతిలో వేస్తావా? పైగా అందులో కారం ఉంది, నా చెవి మండిపోతుంది. మంట మంట! ఏమైందండి? నీకు అవసరమా? నా చెవి మండిపోతుంది. అసలు వేడికి అంత వేడి వేడి కూర ఎవరిచ్చారు? నేనే ఇచ్చానండి. మీకు టేస్ట్ చూపిస్తానంటే నేనే ఇచ్చాను. ఏడ్చినట్టుంది, నా చెయ్యి కాలిపోయింది. ఏంటి బన్నీ ఈ పని? పొద్దున గుళ్ళో కూడా ఇలాగే చేశావు. ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే నువ్వు నవ్వటం కరెక్ట్ కాదు. అది కాదు డాడీ, ఆ గ్రానీ. నువ్వింకేం మాట్లాడొద్దు. రాన్ రాన్ నీకు మరీ ఎక్కువైపోతుంది అల్లరి. కరెక్ట్ కాదు బన్నీ ఇది. ఇంకోసారి ఇలా చేశావంటే నేను నీకు బాగా పనిష్మెంట్ ఇస్తాను. గ్రానీకి సారీ చెప్పు. సారీ గ్రానీ. ఓ పాజిటివ్ గ్రూప్ బ్లడ్ కళ్యాణ్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి కావాలి. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. దయచేసి ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే హాస్పిటల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరన్నది డీటెయిల్స్ ఇవ్వలేదు. అయినా నాది కూడా ఓ పాజిటివే కదా. ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారంటున్నారు. కనీసం ఆ ప్రాణాన్ని నిలబెడితే నేను చేసిన పాపాలకి కొంతైనా ప్రాయశ్చిత్తం జరుగుతుందేమో. నా కుటుంబంలో మళ్ళీ ఆనందం వస్తుందేమో. మనం ఒకరికి మంచి చేస్తే మనకెప్పుడు మంచి జరుగుతుందని నాని ఎప్పుడు చెప్తూ ఉండేది. సూర్యన్ తాతయ్య కూడా ఇదే చెప్పారు. అందుకే ఆ వ్యక్తికి నేను రక్తం ఇస్తాను. ఆ పుణ్యం నా చెల్లికి పనికొస్తుందేమో. ఎక్స్క్యూజ్ మీ, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలన్నారు కదా. నాది ఓ పాజిటివే, నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. మీరు స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ పేరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్, ఇమీడియట్ గా బ్లడ్ అయితే కావాలి. వర్ష ఇస్తుంది డాక్టర్. ఇంకొకరు ఎవరైనా వస్తే 2వ యూనిట్ కూడా రెడీ అవుతుంది. సిస్టర్, నాది ఓ పాజిటివ్ బ్లడ్డే, డొనేట్ చేయడానికి వచ్చాను. బెహన్, మీది ఓ పాజిటివా? అవును, మన స్నేహంతో పాటు రక్తం కూడా ఒకలానే ఓ పాజిటివ్ గ్రూపే అయింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు అనుకోకుండా పరిచయం అవ్వడం ఏంటి? ఈరోజు తాతయ్యకి బ్లడ్ అవసరం అయ్యేసరికి నేనిస్తున్నాను. కానీ ఇంకో యూనిట్ ఎలా వస్తుంది అని మేమంతా టెన్షన్ పడుతుంటే మీరే వచ్చారు. ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తాతయ్యకి ఏమైంది? మా సూర్యం తాతయ్యకి తలకి బలంగా దెబ్బ తగిలింది. రక్తం బాగా పోయింది. ఆయనకే బ్లడ్ ఎక్కించాలి. ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు స్ట్రైక్లో ఉన్నాయి. అందుకే ఇలా సోషల్ మీడియాలో షేర్ చేశాము. తాతయ్యకి ఏం కాదు,
ఆయన చాలా మంచివారు. అలాంటి వాళ్ళకి ఏమీ కాకూడదు సిస్టర్. మేడం మీరిలా వచ్చి పడుకోండి. అలాగే. జారే కన్నీరే నిను ఓదార్చేనా, కదిలే కాలానా మారే నీదారే నిను నడిపించేనా, ఆశల తీరానా నీ గుండెలో సంతోషం ఎడారి చినుకయ్యేనా, నీ కళ్ళలో ఏ ఉదయం ఇలా కొలువుందో కనిపించేనా, ఈ జీవితమంటే తిరిగే రంగుల రాట్నం, జగమే నాటకరంగం, బ్రతుకే బ్రహ్మానందం. మీ మావయ్యకి అత్తయ్యకి ఆ సూర్యం చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం. వర్ష చాలా తెలివిగా ఆ సూర్యానికి బ్లడ్ ఇచ్చి కాపాడింది. దాంతో అది దేవతై చచ్చింది. దానికి తోడు ఈ ఇంట్లోకి ఇంకో దెయ్యాన్ని కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ ఎటు దారి తీస్తాయో నాకు అర్థం కావటం లేదు. మాట్లాడడంలో కూడా కొంచెం అర్థం ఉండాలి మమ్మీ. ఆయనకి బ్లడ్ అవసరం వస్తే ఇచ్చింది. సమయానికి ఎవరైనా బ్లడ్ డొనేషన్ కావాలంటే ఇస్తారు కదా. అందులో భూతద్దం పెట్టి వెతకడానికి ఏముంది? నీకన్నీ అలాగే కనపడతాయి కానీ జరగబోయేదేంటో నాకు మాత్రమే తెలుస్తుంది. నో కర్మ, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు ఏమైంది మమ్మీ? ఎందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నావు? నీ కొడుకు నా చేతిని కాల్చేసినా నేనెందుకు కోరుకున్నాను? వాడు బావుండాలనే కదా. ఆ దేవుణ్ణి నేనేం కోరుకున్నానో తెలుసా? ఈ ఆస్తులన్నీ నా మనవడికి చెందాలి అని. అంతేకాని ఎవరో దారిని పోయే రాణి చెల్లెలైనా ఆ వర్షాకి దక్కాలని కాదు, నా కూతురు కొడుక్కి దక్కాలని. ఈ ఆస్తికి వారసుడు ఈ ఇంటి పేరు నిలబెట్టేవాడు బన్నీ. అలాంటి వాడికి కాకుండా ఈ శంకర్ పూర్ణ కలిసి ఆ సూర్యం మాటలు విని మొత్తం వర్షాకే దారాదత్తం చేస్తారు. అందుకే కదా ఆ రాణి కూడా తెలివిగా ఇక్కడ పావులు కదుపుతోంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నా. అంతవరకు నేనెందుకు రాణిస్తాను? అలా జరగనివ్వను. ఇలా నీలో నువ్వు ఆవేశపడితే కుదరదు. ఈ ఇంట్లో నుంచి ముందు వర్షాన్ని పంపించాలి. చూసావు కదా, ఎవరో వచ్చి రక్తం ఇవ్వగానే నీకు నాకు రక్త సంబంధం ఉంది, నువ్వు కూడా ఈ ఇంటి మనవరాలివే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంటికి రావచ్చని చెప్పారు కదా. అలాగే ముందు ఈ వర్షాకి కూడా అలాగే చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకుని ఈ ఇంట్లో అది పాతుకుపోయింది. ఇప్పుడు ఇంకో కొత్త అమ్మాయి వచ్చింది అంటే చివరకు నీకు మిగిలేది చెప్పే. అది తెలుసుకో. మమ్మీ ఇప్పుడేం చేయమంటావ్? చేయడానికేముంది? ఏం లేదు. ఏం చేసైనా సరే, ఎంత గొడవ పెట్టైనా సరే ఆ వర్షాన్ని ఈ ఇంటి నుంచి పంపించేయాలి. ఈ విషయంలో అన్నయ్యని వదిన్ని నువ్వు ఎదిరించాలి. సూర్యం అడ్డుపడుతున్నా నువ్వు వినిపించుకోకూడదు. వర్ష మనవరాలని వాళ్ళు చెప్పడమే తప్ప ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి దాన్ని పంపించే ఏర్పాట్లు నువ్వు చెయ్యి. అప్పుడే ఈ ఆస్తి మొత్తం నీ కొడుక్కొస్తుంది. లేదంటే మీరిక్కడి నుంచి ఒట్టి చేతులతో అమెరికాకి వెళ్ళాలి. అక్కడ మీరు సంపాదించింది మాత్రమే నీకివ్వాలి. తాతగారి ఆస్తి మొత్తం
దారదత్తం చేయడానికి ఆ సూర్యం రాణి వర్ష ఈ ఇంట్లో పన్నాగం పన్నుతున్నారు. అది నువ్వు తెలుసుకో. ఏంటి సార్ మాట్లాడాలి రమ్మన్నారు? నువ్వు నీ వాళ్లతో ఉన్నావు, నీ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నావని ఎన్నో ఊహించుకున్నాను వర్ష. సీతగా నా దగ్గర ఉన్నప్పుడు నీలో ఆనందం కనిపించేది. వర్షగా ఇప్పుడు నీ వాళ్లతో నువ్వు ఉన్నా కూడా నీలో ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. ఎందుకో ఏంటో నేను తెలుసుకోవచ్చా? నేను నా వాళ్లకు దూరంగా ఉండి అజ్ఞాతవాసాన్ని గడిపింది నా వాళ్ళందరూ బావుండాలని, మరీ ముఖ్యంగా మా అక్క జీవితం నిలబడాలి అని. అక్క జీవితాన్ని నిలబెట్టలేకపోవడమే కాదు, తను ఎప్పటికీ చూడలేని పరిస్థితికి నేనే కారణమవుతానని ఎప్పుడూ ఊహించలేకపోయాను. లేదు వర్ష, నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. సమంత తన కోపంతోనే తనని తానే బలి తీసుకుంది. ఏ వ్యక్తి అయినా సరే మితిమీరిన ఆలోచన కానీ శృతిమించిన కోపం కానీ జీవితాన్ని నాశనం చేస్తుందన్న సంగతి సమంత తెలుసుకోలేకపోయింది. దూరమైన వ్యక్తి గురించి అలా మాట్లాడకండి. మా అక్క లేదు అన్న బాధని నేను ఎప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళిపోయిన వ్యక్తులు ఎప్పటికీ తిరిగిరారు, ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతారు. అలాని వాళ్ల గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఆపేసుకోవాలనుకోకూడదు. నా సంగతే తీసుకో. ఉమని నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను నాకు దూరం అయితే ఒక జీవితం లేదనుకున్నాను. కానీ తర్వాత ప్రియా కోసం బతకాలని నిర్ణయించుకున్నాను. ప్రియా నిన్ను అమ్మా అని పిలుస్తుంటే తనకొక మంచి తల్లిని అందించాలనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. మీ ప్రేమ తెలిసి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. మరి ఆ ప్రేమని గెలిపించాలి కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో నువ్వు తెలుసుకోలేని అమాయకురాలివని నేను అనుకోవడం లేదు. వంశీ ఒంటరిగా ఇప్పటికీ బాధపడుతున్నాడు. నువ్వు ఒంటరిగానే మిగిలిపోయావు. నిజమైన ప్రేమ బాధతో ముగియకూడదు. మీరిద్దరూ ఒకటైనప్పుడే ఆ ప్రేమకి ఫలితం ఉంటుంది, మీ జీవితం కూడా బాగుంటుంది. అందుకే నువ్వు వంశీని పెళ్లి చేసుకోవాలి. నేను కోరుకుంటుంది అదే. ప్లీజ్ సార్, మీరు నాతో మాట్లాడాలనుకున్నది ఇదే అయితే ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు. అక్క లేదు అన్న బాధ నుంచి నేను ఇప్పటికీ బయటపడలేకపోతున్నాను. ఇప్పుడు నా జీవితం గురించి, నా పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. చెప్పాను కదా వర్ష, వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగిరారు, కేవలం ఊహల్లోనే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పులేదు, వాళ్ళుంటే బాగుండేది అనుకోవడంలోనూ తప్పులేదు. కానీ మన జీవితంలో ఎలాంటి సంతోషం ఉండకూడదనే నిర్ణయం తీసుకోవడం మాత్రం తప్పు అంటున్నాను. నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న వంశీకి నువ్విలా దూరంగా ఉండడం మంచిది కాదు అంటున్నాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో. లేదండి, ఇప్పుడు నేనేది ఆలోచించే పరిస్థితుల్లో లేను. చెప్పాను కదండి, నేను మానసికంగా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను. ఇలాంటప్పుడు ప్రేమ, పెళ్లి అనే మాటలు నేను వినలేను, భరించలేను. అది కాదు వర్ష, అసలు నా మాట. మీరు ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థమైంది. మీ స్నేహితుడి గురించి మీరు ఆలోచిస్తున్నారు, నేను నా అక్క సమంత గురించి ఆలోచిస్తున్నాను. వంశీ బాధను చూసి మీరు నాతో మాట్లాడాలి అనుకున్నారు, కానీ అక్క ఈ లోకంలో లేదు అన్న బాధ నా గుండెల్ని దహించేస్తుంది. ఆ బాధలో ఉన్న నేను ఏది అర్థం చేసుకోలేను. వర్ష, నువ్విలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను వర్ష. నిన్నొక మంచి స్నేహితురాలిగా చూస్తున్నాను. నిన్ను వంశీని కలిపి మీ జీవితాన్ని నిలబెట్టే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఎలాగైనా సరే మీ ఇద్దరి పెళ్లి చేస్తాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం అమ్మా, తాతయ్య చాలా మంచివారు. అలాంటి ఆయనకు కూడా శత్రువులుంటారని జరిగిన సంఘటనలు చెప్తున్నాయి.
ఆగ్రాపయామి దీపం దర్శయామి. కానీ సమయానికి ఆయన ప్రాణాన్ని కాపాడటానికి వర్షాన్ని కాకుండా ఇంకో అమ్మాయిని కూడా నువ్వే పంపించావు. తాతయ్యని ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నావు. ఆయన ఎప్పుడూ చల్లగా ఉండేలా నువ్వే చూడు తల్లి. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయామాసముద్రజామసే మానో హింసేజ్జాతవేదోగామశుంభృషుంజగదోऽపి శ్రియామాపరిపాతయా ఆనందకర్పూరమంగళదివ్యనీరాజనం దర్శయామి. ఓం క్షత్రస్రాజావృణో రాజः నక్షత్రాణాగం శతభిసోగ్వశిష్టः తౌ దేవేభ్యः కృణతో దీర్ఘమాయుः శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠితः. హాయ్ సార్, నేను నెక్స్ట్ జంక్షన్ వరకు వెళ్ళాలి. ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా? ఓకే, కూర్చోండి. హాయ్ గంగా, ఎలా ఉన్నావు? నేనా? బానే ఉన్నాను. నా ఫ్రెండ్ వర్ష కూడా బాగానే ఉంది. వాళ్ళక్క అదా సమంత, తను ఈ మధ్య చనిపోయిందంట. ఆ సమంత చనిపోయింది కాబట్టి ఇప్పుడు వర్ష జీవితం బాగుంటుంది. తను ప్రేమించిన వంశీని పెళ్లి చేసుకుంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఉంటాను. బాబాయ్, ఏమైంది? ఏమైంది బాబాయ్? అయ్యో, కోసుకుపోయిందా బాబాయ్? ఉండండి, వస్తాను. చూసుకోవాలి కదా బాబాయ్. పని చేస్తున్నప్పుడు పరధ్యానంగా ఉంటే ఎలా? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పర్వాలేదమ్మా. ఒక పని చేయి బాబాయ్, నువ్వు ఒక 2 రోజులు రెస్ట్ తీసుకో. వద్దమ్మా, నేను వెళ్ళిపోతే ఇక్కడ పనెవరు చేస్తారు? చేతికి దెబ్బ తగిలించుకుని నువ్వే పని చెయ్యాలా? ఆ పని మేం చేసుకుంటాం. నీకు ఏం ఇబ్బంది ఉండదు. నువ్వు వెళ్ళి 2 రోజులు రెస్ట్ తీసుకో. అలాగేనమ్మా. నీకు అన్నీ మా అన్నయ్య పోలికలే వచ్చాయమ్మా. వాడు అంతే. ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేకపోయేవాడు. ఇలా ఇంట్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నాను అని చూసుకునేవాడు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు వాణ్ణి చూస్తున్నట్టుగానే ఉందమ్మా. చాలు సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు?
బావగారికి దీనికి పోలికేంటి? ఏం మాట్లాడుతున్నావు స్వప్న? తను చేస్తున్న పని అచ్చు రఘు అన్నయ్య చేస్తున్నట్టే కనిపించింది. అందుకే నేను అలా అన్నాను. సహాయం చేసే గుణం ఉంటే ఎవరైనా సహాయం చేస్తారు. దానికి బావగారితోనే పోల్చక్కర్లేదు. అయినా బావగారి గొప్పతనమేంటి, ఆయన మంచితనమేంటి, ఆయనకి ఈ వర్షకి పోలికేంటి? తను ఈ ఇంటి మనవరాలని నువ్వు ఇలాంటి పోలికలు చెప్పి నిరూపించాలని చూడకు. హ, తను పరాయిదని నా నమ్మకం. స్వప్న, మనిషిని పోలిన మనుషులు ఉంటారే కానీ రక్తంతో వచ్చే పోలికలు మాత్రం రావు. నా రఘు అన్నయ్యకి ఎలాంటి మనస్తత్వం ఉండేదో నా చెల్లెలు వర్ష కూడా అలాంటి మనస్తత్వమే ఉండేది. వాళ్ళిద్దరి పోలికలు ఈ వర్షాలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నీకు నమ్మడానికి ఏంటి ప్రాబ్లం? అలా అంటావేంటి సిద్ధు? వాళ్ళ గురించి తెలుసుకుని కూడా ఇలా నటించొచ్చు కదా. దేనికైనా సాక్ష్యం కావాలి. చూడు, కోర్టులో కూడా సాక్ష్యం ఉంటేనే తీర్పు మనం అనుకున్నట్టు వస్తుంది. సాక్ష్యం లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మహి, నీ మాటలు వింటుంటే వర్ష పరాయిదని నువ్వు కూడా నమ్ముతున్నట్టున్నావు. ఎందుకు మా మమ్మీనంటారు? ఇది మీ ఇల్లు కాబట్టి మీరు ఏదన్నా చెల్లుతుంది అని అనుకోకండి. ఈ వర్ష ఈ ఇంటి మనిషి కాదని మా అందరికీ అనిపిస్తుంది. అలా మీకెందుకు అనిపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. చూడు సిద్ధు, ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడకు. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోద్దమ్మా. వాళ్ళెవరు నమ్మడానికి? నాకు తెలుసు కదా, నువ్వు నా మనవరాలివని, నా కొడుకు రక్తానివని. నువ్వు మా ఇంటి మనిషివమ్మా. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మించాల్సిన పని అంతకన్నా లేదు. పూజారి గారు, అమ్మా అర్చన చేయండి. ఇలా ఇవ్వండి. ఓం జాతవేదసేన వామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానాదేవ సింధురితాత్యగ్. తల్లి, మా కుటుంబానికి ఏదో శాపం ఉన్నట్టుంది. లేకపోతే మమ్మల్ని ఎందుకింతలా బాధలు వెంటాడుతున్నాయి? ఎవరికైనా కష్టాలు డబ్బు రూపంలో ఉంటాయి, ఆరోగ్య సమస్యల రూపంలో ఉంటాయి. కానీ మాకు ఆత్మీయత ఒక పెద్ద సమస్యగా ఉంది. 2 కళ్ళలాంటి ఇద్దరు మనవరాళ్లలో ఎప్పుడూ ఒక్క కన్నునే మా దగ్గర ఉంచుతున్నావు. 2వ కంటికి కన్నిటిని మిగులుస్తున్నావు. ఇప్పుడు వర్ష జీవితం కూడా ప్రశ్నార్థకంలో పడుతుంది. తనైనా ఎప్పుడూ మాతోనే ఉండేలాగా కరుణించు తల్లి. తల్లి, నేను అక్కని ఎంతలా అభిమానిస్తున్నానో అక్క ఊహించలేకపోయింది. నేను తనకు అన్యాయం చేస్తున్నాను అన్న బాధలో తను కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన మనిషి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుందని మేము కల్లో కూడా ఊహించలేకపోయాం. అక్క లేదు అన్న బాధని ఇప్పటికీ తట్టుకోవడం కష్టంగానే ఉంది. తను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకు శాంతి కలిగేలా నువ్వే చూడు తల్లి. ఓం సంరాజంచ విరాజంచ విశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖే దయామాసంద్రజామసే ఆనందకర్పూరమంగళ దివ్య నీరాజనం దర్శయామి నమస్కరోమి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఇక్కడున్న ఆస్తిపాస్తులన్నీ రఘు పిల్లలకే దక్కుతాయని కూడా చెప్పాను.
అందుకు వాడు కూడా ఒప్పుకున్నాడు. ఆ మాటకి కట్టుబడే నేను వర్షకి ఆస్తి రాసిస్తే కాదు అని చెప్పడానికి స్వప్నకి ఏ అధికారం ఉందని అడుగుతున్నాను. మీరు రఘు కూతురికే రాసిస్తే నేను కూడా ఆనందంగానే ఒప్పుకుంటాను మావయ్య. కానీ తను రఘు కూతురు అవునా కాదా అన్న సంగతి ముందు తెలుసుకోమని చెప్తున్నాను. ఆ? చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? తనీ ఇంటి మనవరాళ్ళని నేను, పూర్ణ, సూర్యం అందరం నమ్ముతున్నాం. నీకేంటి ప్రాబ్లం? సరే మావయ్య, ఒక్క నిమిషం. లక్ష్మణ్, లక్ష్మణ్, ఈ ఇంట్లో ఉంటున్న వర్ష ఎవరు? నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్పు. మనవరాలని పెద్దయ్య గారు అమ్మగారు చెప్తున్నారు. ఓకే, నువ్వెళ్ళు. విన్నారు కదా మావయ్య, మీరు చెప్తున్నారు కాబట్టి తను మీ మనవరాలయ్యింది. అంతేకాని తనే మీ మనవరాలు అని ఈ ఇంటి డ్రైవర్ కూడా నమ్మడం లేదు. అలాంటిది ఈ ఇంటి కోడలైన నేనెలా నమ్ముతాను? నాకు నీ నమ్మకాలతో పనిలేదు. తనే నా మనవరాలు అని నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకొచ్చే నష్టం ఏమీ లేదు. నాకు తెలుసు మావయ్య, మీరిలాగే మాట్లాడతారని. దీని వెనుకాతలున్న మర్మమేంటో కూడా నాకు తెలుసు. అందుకే వర్ష విషయంలో నేను ఇంతలా పట్టుపట్టాను. ఏం మాట్లాడుతున్నావు? నిజం మావయ్య, నిజం ఇలాగే ఉంటుంది. ఇంత కటువుగానే ఉంటుంది. చూడండి, నిజంగా వర్షాయే ఈ ఇంటి మనవరాలైతే, సీతక్క కూతురే అయితే నేను కూడా తనని నా సొంత కూతుర్లా చూసుకుంటాను. మీరు రాసిచ్చిన ఆస్తి తన పాదాల దగ్గర పెట్టి క్షమించమని నేనే అడుగుతాను. అంతేకాని మీరొక మాట చెప్పారనో, తన పేరు వర్ష అని ఉందనో ఈ ఇంటి మనవరాలంటే మాత్రం నేను ఏ మాత్రం ఒప్పుకోను మావయ్య. దానికి తగిన సాక్ష్యాధారాల్ని మీరు చూపించండి. అప్పుడు అప్పుడు మీకు నచ్చిన వాళ్లకి మీరు ఆస్తి రాసివ్వచ్చు. అంతేకాని మీరు కష్టపడి సంపాదించిన సంపద, రఘుబావ గారు ఎంతో కష్టపడి పెంచిన ఈ సంపదని పేరు కలిసిందని ఒక పరాయి మనిషికి ఇస్తానంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు. అవసరమైతే నేను దీని గురించి ఎంతవరకైనా వెళ్తాను. నానమ్మా, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏంటమ్మా అది? సమంత దూరమైనందుకు మీరు బాధపడుతున్నారా? కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న మనవరాలమ్మా అది. నన్ను నాని అని పిలిచినా నాకు మాత్రం అమ్మ అన్నట్టే వినిపించేది. అమ్మలాగే పెంచాను. కాని తన కోపమే తన శత్రువు అన్నట్టు ఆ కోపంతోనే మాకు దూరం అయిపోతుందని మేమనుకోలేదమ్మా. అది నా వల్లే జరిగింది నానమ్మ. నేనే మీకు పరిచయం అవ్వకుండా మీకు దూరంగా ఉండుంటే సమంతక కూడా ఇప్పుడు మీతోనే ఉండేది. లేదు బెహన్, నువ్వు ఎప్పుడు అలా అనుకోకు. నీలాంటి మంచివాళ్లే వీళ్ల దగ్గరుండాలి. వీళ్ళెంత మంచివాళ్ళో నాకు తెలుసు. నీకెలా తెలుసు? సమంత కూడా నాకు ఫ్రెండ్ కదా. సమంత ఎప్పుడూ చెబుతూ ఉండేది. తన మాటల్లోనే నాకు అర్థమైంది తాతయ్య నానమ్మ ఎంతో గొప్పవాళ్ళని. బట్ సమంత మాత్రం కరెక్ట్ కాదు. తను చాలా దుర్మార్గురాలు, చాలా చెడ్డ మనిషి. ఎప్పుడు ఇంట్లో గొడవలు పెడుతూనే ఉండేది. ఇంట్లో అందర్నీ బాధ పెడుతూనే ఉండేది. అలాంటి మనిషి చనిపోతేనే బాగుండేదని మేం కూడా అనుకున్నాం. ఇంక చాలమ్మా. నువ్వు నా మనవరాలు స్నేహితురాలువని నీకు మర్యాదగా చెప్తున్నాను. సమంత గురించి అలా మాట్లాడుకో. అది మా ఇంటికి సంబంధించిన విషయం. లేదండి, ఆ సమంతని ఎంత తిట్టినా తప్పులేదు.
అలాంటి దుర్మార్గురాలు అసలు ఇన్నాళ్ళు బతికుండడమే తప్పు. అలాంటి నీచురాలి గురించి మీరింకా బాధపడ్డమేంటి? చనిపోయిందంటే దరిద్రం వదిలిపోయింది, ఇంటికి పట్టిన శని పోయిందని మీరు వదిలేయాలి. అంతేకాని ఆ మనిషిని మీరు కలలో కూడా తలుచుకోకూడదు. తను మీ అందర్నీ ఎంత బాధ పెట్టిందో నాకు తెలుసు. నీకు ముందే చెప్పాను, నా మనవరాలు ఎలాంటిదైనా సరే తను మా రక్తం, మేం ప్రాణంగా పెంచుకున్న మనిషి. దాని కోపం ఎక్కువ ఉండొచ్చు, చెప్పింది అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నా మనవరాలు చనిపోవాలని మేమెప్పుడూ అనుకోలేదు. దాన్ని మార్చుకోవాలనుకున్నాం. సమంతని, వర్షాని మా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలనుకున్నాం. అలాంటి మనిషి గురించి నువ్విలా మాట్లాడడం నాకు నచ్చలేదు. చనిపోయిన వాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు. అయినా సమంతక్క చెడ్డది కాదు. తను ఎందుకలా ప్రవర్తించిందో, ఎందుకలా చేసిందో నాకు తెలుసు. మా అక్క గురించి ఇలా మాట్లాడితే నువ్వు నాకు స్నేహితురాలివే కాదు. పర్వాలేదు, అలాంటి దాని గురించి మీరు నన్ను కొట్టినా సరే నేను నిజమే చెప్తాను. అది చెడ్డది, మూర్ఖురాలు, అసలు మనిషే కాదు. చెప్పాను కదా, అలాంటి వ్యక్తులు ఎవరింట్లోనూ ఉండకూడదు. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు చచ్చిపోవడమే మంచిది. ఇక మీరు తన గురించి గుర్తు పెట్టుకోవద్దు, వదిలేయండి. తన గుర్తుగా ఇంట్లో ఫోటోలు ఏమున్నా సరే అన్నీ పారేయండి. ఆ మనిషి మీ ఇంట్లో లేదు, ఎప్పుడూ చచ్చిపోయింది. నువ్వు తన స్నేహితురాలివా? స్నేహితురాలు ఎంత చెడ్డదైనా సరే నా స్నేహితురాలు మంచిదే అని చెప్పేవాళ్ళు. వాళ్లే నిజమైన స్నేహితులు. అంతేకాని స్నేహితురాలు ముందు ఒకలాగా మాట్లాడి తను చనిపోయాక ఇలా మాట్లాడి నిన్ను అసలు మనిషి అనటానికి అసహ్యంగా ఉంది. నీలాంటి దాన్ని నా ఇంటికి పిలిచినందుకు ఇప్పుడు నాకే సిగ్గేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ జన్మలో ఎప్పుడు మా ఇంట్లో అడుగు పెట్టకో. 10 వర్ష. స్వప్న, మీ మావయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కలిసిపోతుంటే ఇక నువ్వేవీ చేయలేవు. ఆ వర్షాన్ని పంపించేయాలి. ఇంకేమీ ఆలోచించుకో. నువ్వు ఎప్పుడు పంపించాలనుకున్నా గొడవే జరుగుతుంది. ఏ దేవైనా సరే నువ్వే కదపాలి. సరే మమ్మీ, ఈరోజు అటో ఇటో తేలిపోతుంది. పద. ఏమండి, ప్రసాదం తీసుకోండి. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మాట్లాడే పనుంది. మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? చెప్తానత్తయ్యా, ఎందుకు కంగారు పడుతున్నారు? మీ అబ్బాయిని కూడా రానివ్వండి. సిద్ధూ, 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 త్వరగా రా సిద్ధూ.